హరుడే హరి హరి హర వాగర్థాయ సంపృక్తో వాగర్థాధిపత్తి జయతర్పితరో వందే గంగా గౌరీశ్వర పరమేశ్వర. అన్ని కోట్ల జన్మ పుణ్య ఫలం ఉంటే కానీ హరాలేం హరి తండ్రి అనిపించిన వాడు నువ్వే తండ్రి. నీకు అనేక అనేక మంగళములు. శివాయ గురవే నమః. నీ ఆజ్ఞలు నేనేం చేయలేదు తండ్రి. ఏవి నాకు కావు. శ్రీ రంగాలు కదలాలంటే నీ ఆజ్ఞ ఉండాలి. కృతజ్ఞుడు తండ్రి శివ, నా తండ్రి బంగారు తండ్రి. శివాయ గురవే నమః. హరుడే హరి హరి హర. ఇలా ఉండటం వల్ల, అంటే లాంగ్ గ్యాప్ ఇవ్వటం వల్ల ఎంతసేపు చేసినా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ వెళ్ళిపోవడం వేడవుతుంది. ఇక్కడ వేడవ్వాలి. ఈ ఆగ్నేయ చక్రం మెల్లిగా మన ఆధీనంలోకి వస్తుంది అనమాట. ఈ మోకాళ్ళ నుండి ఇక్కడికి వస్తాయి. అది హలాసనం అవుతుంది. ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. అవన్నీ చేసాను. కంటిన్యూగా చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒక 2 రోజులు చేసి మానేస్తే రాదు. నాకు అలా కుదరట్లేదు. టైం లేదని కాదు, నాకు కుదరట్లేదు. నేను ఎక్కువ స్పెండ్ చేయాలి దాని మీద. మనం కొన్ని ఆసనాలు అయిపోయినా ఇలా ఉన్నా పర్లేదు, ఈ ఆసనంలో ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. ఈ మెడ ఈ భాగం అంతా కూడా ఆగ్నేయ చక్రమే. ఇక్కడి నుంచి ఆగ్నేయ చక్రం ముక్కు కింద నుంచి మన భృగుటి నుంచి ఇక్కడ వరకు కంట వరకు కూడా ఆగ్నేయ చక్రమే. అందుకని అది వేరుకుంటుంది. చక్కగా ఇలా ఉంచుకుంటూ ఉండాలి. అలా ఉంచుకోవాలి. గాత్రశుద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు.
అన్ని చక్రాలు పడుకుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆసనకి అంటే మ్యాక్సిమం అన్ని ఆసనాలకి చక్రాలు పెరుగుతాయి, చక్రాలు ఉత్తేజంగా ఉంటాయి. ప్రత్యేకించి ఇది ఖచ్చితంగా ఆగ్నేయ చక్రమే. ఫ్రెండ్స్, శీర్షాసనం తర్వాత ఈ ఆసనం వేస్తే చాలా మంచిది. ఏ ఆసనం తర్వాత ఏ ఆసనాలు వేయాలని చాలా ఉన్నాయి. ప్రధానంగా శీర్షాసనం వేసుకుని ఫస్ట్, తర్వాత ఏదైనా ఆసనం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే శీర్షాసనం తర్వాత
ఈ సర్వాంగనాసనం వేసుకోవచ్చు. ఈ సర్వాంగనాసనం ఏంటంటే శీర్షాసనం వేయలేని వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంది. ఈ సర్వాంగనం సేమ్ 2 పేర్లలే. శీర్షాసనం అంటే శిరస్సు దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సర్వాంగనాసనం ఏంటి, జస్ట్ ఈ మెడ ఈ భాగం మాత్రమే ఎక్కువ, ఈ షోల్డర్ ఈ భాగం మాత్రమే డిపెండ్ ఉంటుంది దీనివల్ల, ఈ ఆసనంలో. దీనివల్ల కూడా బ్యాక్ బోన్ పైకి లేచి చూసారు కదా, అది చాలా శక్తినిస్తుంది. ఖచ్చితంగా ఇది సంసారాలు చేయొచ్చు, ఇది ఏ ఇబ్బంది లేదు, దీనికి ఏ రూల్స్ లేవు. దీనివల్ల ఖచ్చితంగా నిత్య యవ్వనంగా ఉండవచ్చు. ఇది నేను చెప్పట్లే, నేనంటే నేను చెప్తున్నా. బట్ ఇవన్నీ నా ఓన్గా చెప్పడం కాదు, ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి, చరిత్రలో చెప్పిన మహానుభావులు ఉన్నారు ప్రాక్టికల్గా. వాళ్ళని చూస్తే నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా మా నాన్నగారు, నా గురువు అంతా నా నాన్నగారే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.